హైదరాబాద్ నగరం చారిత్రక కట్టడాలకు, సాంస్కృతిక వారసత్వానికి పెట్టింది పేరు కదా. చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూమ్స్ వంటి ప్రసిద్ధ కట్టడాలతో పాటు అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన కానీ అంతే అద్భుతమైన శిల్పకళా వైభవం కలిగిన ప్రదేశం పైగా టూమ్స్. ఇది హైదరాబాద్లోని పురాణాపూల్ సమీపంలో సంతోష్ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక చారిత్రాత్మక సమాధుల సముదాయం. హైదరాబాద్ నగరపు రద్దీ వీధుల మధ్య కాలం ఆగిపోయినట్టుండే ఒక నిశ్శబ్ద ప్రపంచంలోకి అడుగు పెడితే అదే పైగా టూమ్స్. ఇక్కడ ప్రవేశించిన క్షణం నుంచే బయటి ప్రపంచపు గోలంతా వెనుకబడిపోయి అసలు అది ఉందా లేదా అని మర్చిపోయి మీ ముందు ఆవిష్కృతమవుతుంది ఒక కళాత్మక కావ్యం, రాతిలో చెక్కబడిన కవిత్వం. ఇది కేవలం ఒక సమాధుల సముదాయం మాత్రమే కాదు, ఇది శిల్పి హృదయం రాతిపై చిత్రించినటువంటి ఒక ప్రేమ లేఖ. పైగా కుటుంబం ఎవరు? పైగా కుటుంబం నిజాం రాజ్యంలో అత్యంత ప్రతిభావంతమైనటువంటి గొప్ప హోదా కలిగిన కుటుంబాల్లో ఒకటి. వీరు నిజాం పరిపాలనలో సైనిక పరిపాలన విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. నిజాం నవాబులకు అత్యంత సన్నిహితులుగా వారి రాజకుటుంబంతో వైవాహిక సంబంధాలు కలిగి ఉన్న పైగా వంశీయులు హైదరాబాద్ చరిత్రలోని ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వీరి సంపద, హోదాకు ప్రతీకగా నిర్మించినవే ఈ అద్భుతమైన సమాధులు. అయితే ఈ పైగా టూమ్స్ యొక్క నిర్మాణ చరిత్ర ఎలా ఉందో ఇప్పుడు చూద్దామా. 18వ శతాబ్దం చివరిలో ప్రారంభమైనటువంటి ఈ సమాధుల నిర్మాణం 19వ శతాబ్దం వరకు కొనసాగింది. దాదాపు 200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ సమాధి సముదాయంలో పైగా వంశానికి చెందిన అనేక తరాల వారి సమాధులున్నాయి. ఈ నిర్మాణాన్ని పైగా కుటుంబానికి చెందినటువంటి వాస్తు శిల్పులు, నైపుణ్యం కలిగిన శిల్పులు రూపొందించారు. మరి ఈ పైగా టూమ్స్లో అసలు ఏంటి స్పెషాలిటీ? ఎందుకు దీని గురించి ఇంతగా మనం మాట్లాడుకుంటున్నాం? ఇక్కడ శిల్పకళా వైభవం అత్యద్భుతంగా ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పైగా టూమ్స్ను ప్రత్యేకంగా నిలిపేదే ఇక్కడ అద్భుతమైనటువంటి శిల్పకళ. ఇక్కడి సమాధులపై చెక్కిన నగిషీలు, డిజైన్లు కేవలం రాతితో మలిచినవి అయినప్పటికీ వాటిని చూస్తే అబ్బా, నగిషి ఎంత బాగా పట్టారు అన్నట్టు ఉంటాయి. అదేవిధంగా ప్రతి శిల్పంలో కూడా అత్యంత సూక్ష్మంగా ఉన్నటువంటి డీటెయిలింగ్ కూడా ఎంతో అద్భుతంగా, నాజూకుగా తీర్చిదిద్దారు. ఈ శిల్పకళలో పర్షియన్, మొఘల్, రాజ్పూత్, యూరోపియన్ శైలులు మిశ్రమం చక్కగా స్పష్టంగా మన కళ్ళకు కనిపిస్తుంది. తెల్లని పాలరాతితో పాటు రంగురంగుల టైల్స్తో అలంకరించినటువంటి ఈ సమాధులు జ్యామితీయ డిజైన్లు, పుష్ప నమూనాలు, అరబిక్ కాలిగ్రఫీతో నిండుంటాయి. కొన్ని సమాధులపై కనిపించే సూక్ష్మమైన రాతి చెక్కడాలు చూసేవారిని అబ్బా ఆశ్చర్యపరుస్తాయి. మరి రాయిని అంత సున్నితంగా జాలీ డిజైన్ మాదిరిగా చెక్కడం నిజంగా అసాధారణ నైపుణ్యమే. మరి ఇప్పుడే కదా మనం జాలీ కళ గురించి మాట్లాడుకున్నాం. ఆ జాలీ కళలో దాగినటువంటి మాయాజాలం గురించి ఇప్పుడు చూద్దాం. పైగా టూమ్స్లోకి కాలు పెట్టగానే మిమ్మల్ని మంత్రముగ్ధులు చేసేది ఇక్కడి జాలీ శిల్పకళ. దీన్నే లేటిస్ వర్క్ అని కూడా అంటారు. రాయిని, ఆ కఠినమైన బరువైన పదార్థాన్ని ఇంత సున్నితంగా, ఇంత నాజూకుగా ఎలా మలచగలిగారు అని ఆశ్చర్యపోకుండా ఉండలేరు. సూర్యకిరణాలు ఈ సూక్ష్మమైన చెక్కడాల గుండా ప్రయాణించి నేలపై పడినప్పుడు ఏర్పడే వెలుగు నీడల నృత్యం చూస్తుంటే రాయి కూడా ఊపిరి పూసుకుందేమో అన్నట్టు ఉంటుంది. ప్రతి రంధ్రం, ప్రతి వక్రరేఖ ఒక కథ చెప్తుంది. ఓపిక, భక్తి, అపరిమిత కళా నైపుణ్యం కలబోసిన కథే ఇది. శిథిలావస్థ నుంచి పునరుద్ధరణ వరకు పైగా టూమ్స్ చాలా వరకు కూడా శిథిలావస్థకు వెళ్ళాయి. మళ్ళీ వాటిని పునరుద్ధరించడానికి ఎంతో మంది నడుం కట్టారు. కాలం చేసిన గాయాలు, నిర్లక్ష్యపు దుమ్ము పైగా టూమ్స్ను శిథిలావస్థలోకి నెట్టిన అఘాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ చేపట్టినటువంటి అవిరాల కృషి ఈ కళాఖండాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చింది. దశాబ్దానికి పైగా సాగిన ఈ పునరుద్ధరణ యజ్ఞంలో నైపుణ్యం కలిగిన శిల్పులు పురాతన సాంకేతికతలను తిరిగి బ్రతికించి ప్రతి రాతిపొరలో కూడా దాగినటువంటి అసలైన సౌందర్యాన్ని పునరుద్ధరించారు. ఇది కేవలం మరమ్మత్తు మాత్రమే కాదు, ఇది గత వైభవానికి ఇచ్చినటువంటి ఒక నివాళి, భవిష్యత్తుకు అందించే ఒక వారసత్వం. ఈ కృషికి గాను పలు అంతర్జాతీయ హెరిటేజ్ అవార్డులు కూడా ఈ పైగా టూమ్స్కు లభించాయి. ఇక ఇక్కడికి సందర్శకులు గనుక వెళ్ళినట్టయితే వారికి ప్రత్యేక ఆకర్షణ ఏముంటుంది చూద్దాం రండి. ప్రస్తుతం పైగా టూమ్స్ హైదరాబాద్ను సందర్శించే పర్యాటకులకు, చరిత్ర, కళా ప్రేమికులకు ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా మారి రద్దీ లేని ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైన శిల్పకళను చాలా దగ్గరగా చూసే అవకాశం ఇక్కడ లభిస్తుంది. సాయంత్రం వేళల్లో అయితే ఇక్కడ వెలుగుతున్నటువంటి లైటింగ్ ఏర్పాట్లు ఈ ప్రదేశ సౌందర్యాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తున్నాయి. చార్మినార్ నగర నాడి అయితే, గోల్కొండ కోట నగర శౌర్యగాథ అయితే, పైగా టూమ్స్
హైదరాబాద్ ఆత్మ లోతుల్లో దాగిన ఒక రహస్య కవితా సంపుటి. ఇది బిగ్గరగా అరవదు, తన వైభవాన్ని అస్సలు ప్రదర్శించదు. మౌనంగా వినమ్రంగా నిలబడి తనను చూడాలనుకున్న హృదయాలను మాత్రమే తనలోకి ఆహ్వానిస్తుంది. ఒక్కసారి ఈ పవిత్ర భూమిపై అడుగుపెట్టి ఈ జాలి కలల మధ్య నుంచే జారువారే వెలుగు నీడలను చూసిన హృదయం జీవితాంతం ఆ అనుభూతిని మర్చిపోలేదు, ఎప్పటికీ కూడా గుండెల్లో దాచుకుంటుంది. ఈ ప్రదేశం కూడా హైదరాబాద్ గత వైభవాన్ని ప్రతిబింబిస్తూ భవిష్యత్తు తరాలకు ఒక అమూల్యమైన సాంస్కృతిక సంపదగా నిలిచిపోయింది. చూశారు కదా పైగా టూమ్స్ ఎంత గొప్పవో. మరి ఇలాంటి ఇంకా చారిత్రాత్మక కట్టడాల గురించి మరెన్నో విషయాల గురించి మన పొలిటికోస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చే ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.